ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు షర్మిల ఎంట్రీ అసలు ఏపీ రాజకీయాల్లో జగన్కు నష్టమా, తెలుగుదేశం జనసేనకు నష్టమా, లేదంటే కాంగ్రెస్కు లాభమా అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ విషయం తెలుసుకునే ముందు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. చాలా ముఖ్యమైన విషయము. ఈ వీడియో మాత్రం షేర్ చేయండి. అయితే విషయంలోకి వస్తే షర్మిల ఎంట్రీకి వెనకాల, కాంగ్రెస్లో ఎంట్రీకి వెనకాల వైఎస్ఆర్ ఆత్మ ఉందనేసి అనుకుంటున్నారు. వైఎస్ఆర్ ఆత్మ అంటే కేవీపీ రామచంద్రరావు, ఒక రాజకీయ చతురత కలిగినటువంటి వ్యక్తి. నిజంగా చెప్పాలంటే బీజేపీలో అమిత్ షా లాంటి చాకచక్యం కలిగినటువంటి, చాతుర్యం కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు కాంగ్రెస్ రాజకీయాలు వైఎస్ రాజశేఖర రెడ్డికి రైట్ హ్యాండ్గా ఉంటూ వైఎస్ఆర్ ఆత్మగా పేరు పొందినటువంటి కేవీపీ రామచంద్రరావు గారు ఇప్పుడు వైఎస్ షర్మిలను రంగంలోకి దింపడంలో, కాంగ్రెస్లోకి వైఎస్ఆర్ టీపీని కలపడంలో, షర్మిలకు పగ్గాలు ఇప్పించడంలో ప్రతి ఒక్కటి కూడా కేవీపీ రామచంద్రరావు ఉన్నారనేసి ఇది జగమెరిగిన సత్యంలా అందరికీ తెలిసిపోయింది. అయితే ఆమె ఎంట్రీతో వైఎస్ఆర్ పార్టీకి, జగన్ పార్టీకి నష్టమా, లేదంటే తెలుగుదేశం జనసేనకు నష్టమా అని చాలామంది బాగా చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఈ చర్చలో ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్లో చేరడం వల్ల కాంగ్రెస్కు భారీగా చేరికలో, లేదంటే గెలవటాలో, లేదంటే ఎంపీలో ఎమ్మెల్యేలో బాగా గెలవటాలో ఏమీ ఉండవు. దాదాపు షర్మిల ఎంట్రీతో ఒక పాత కాంగ్రెస్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి లాక్కొని వైఎస్ఆర్ సిపిని నడుపుతున్నారు. దాదాపు 100%, దాదాపు 99% అనుకోండి, కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి వెంట వెళ్ళిపోయింది. వైఎస్ఆర్ సిపిగా అది రూపాంతరం చెందింది. అదే కాంగ్రెసు, అదే పిల్ల కాంగ్రెస్గా పిలువబడుతుంది. ఇప్పుడు ఆ క్యాడర్ మొత్తం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలాగో వైఎస్ఆర్కు షర్మిల కూడా సమాంతరమైన నాయకురాలుగా ఎదిగింది. ఇది అందరికీ తెలుగు రాష్ట్రాల్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుసు. ఇప్పుడు ఆవిడ కొత్తగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది. రావటం అనేది, తీసుకురావడం అనేది మరి తెలుగుదేశం అధినేత జగన్ను దెబ్బకొట్టడానికి తెచ్చాడని చాలామంది, కొంతమంది చెప్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీకి దగ్గరగా ఉన్నటువంటి నాయకులు, విశ్లేషకులు కానీ ఇంకొంతమంది, నిజంగా కొంతమంది విశ్లేషిస్తున్నటువంటి విషయం ఏంటంటే వైఎస్ఆర్ సంబంధించిన అభిమానులు కానీ, ఆయన చరిష్మా కానీ ఈవిడ వెంట కూడా వస్తుంది, తప్పకుండా వైఎస్ షర్మిల వైపు కూడా మల్లుతుంది అనే మాట మాత్రం చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దీన్ని బట్టి చూస్తే వైఎస్ఆర్ సిపికి మాత్రమే నష్టం జరగబోతున్నది. ఇది వాస్తవం. కాకపోతే వైసీపీ నాయకులు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళు పైకి ఒప్పుకోకపోయినా వాళ్లకు సంబంధించి అంతరాత్మకు మాత్రం ఈ యొక్క కేవీపీ రామచంద్రరావు గారు, వైఎస్ఆర్ ఆత్మ నడిపిస్తున్నటువంటి షర్మిల గారి వెంట ఉండి నడిపిస్తున్నటువంటి ఈ యొక్క కేవీపీ గారి యొక్క ప్లానింగ్ ప్రకారం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పార్టీనే నష్టపోబోతుంది. వైఎస్ షర్మిల గనక ఆంధ్రప్రదేశ్ చుట్టుతున్నట్టయితే, సభలు కనుక చాలా స్పీడ్గా పెట్టినట్టయితే అప్పుడు అర్థమవుతుంది. ఖచ్చితంగా వైసీపీలో చాలామంది కూడా వైఎస్ షర్మిల వెంట వెళ్ళే అవకాశం ఉంది. వెళ్ళినంత మాత్రాన నష్టం మాత్రం ఎక్కువ శాతం వైఎస్ఆర్ పార్టీకి, జగన్ పార్టీకి నష్టం జరగబోతున్నమాట వాస్తవం. ఆయన యొక్క పార్టీలోంచి మాత్రమే అక్కడ పడని వాళ్ళు, సీట్లు రాని వాళ్ళు, జగన్మోహన్ రెడ్డికి పడని వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈరోజు షర్మిల వైపు ఎక్కువ శాతం, 75% మంది షర్మిల ఎంట్రీతో షర్మిల పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఇటు తెలుగుదేశం, అటు జనసేనకు వెళ్ళాలనుకుని చాలామంది వెళ్ళారు. ఈమె ఎంట్రీతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా చేరడానికి ఇప్పుడు వస్తున్నటువంటి పాత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజెంట్ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా చాలామంది ఆమె వైపు వెళ్తున్నారు. కానీ కాంగ్రెస్ అంటేనే ఏపీ ప్రజలకు ఇప్పటికీ కూడా మాయని మచ్చగా మిగిలిచ్చింది. వాళ్లకు ఈ 2 రాష్ట్రాలను విడదీయడం అనేది నచ్చలేదు. ఆ నచ్చని సందర్భంగా అతి పాతాళానికి కాంగ్రెస్ని తొక్కినటువంటి విషయం ప్రజలందరికీ తెలుసు. దాదాపు డిపాజిట్లు కూడా పోయేటట్టుగా కాంగ్రెస్కు బుద్ధి చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ వైపు, మరి విద్యార్థులు కానీ, మేధావులు కానీ, నిరుద్యోగులు కానీ చాలామంది మరి ఎవరు కూడా ఏపీకి సంబంధించిన వాళ్ళు సమర్థిస్తున్నట్లు లేదు, సమర్థించాలని అనుకోవట్లేదు. భవిష్యత్తులో కూడా అసలు కాంగ్రెస్ని ఏపీలో ఎట్టి పరిస్థితుల్లో వార్డు మెంబర్ కూడా గెలవద్దనే ఒక కసితో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నారు. అందుకు ఉదాహరణ ఒక రాజకీయ నాయకులు, ఆయన ఒక పారిశ్రామికవేత్త, ఆయన కూడా రాజకీయ సన్యాసం గతంలో చేశారు ఇప్పటివరకు కూడా. ఇప్పుడు రాజకీయ షర్మిల వెంట ఆయన కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది, లగడపాటి రాజగోపాల్ గారు. అది ఇన్నర్గా బయటికి వచ్చే టైం చాలా లేటుగా రావచ్చు, కానీ ఇప్పుడు ఇన్నర్గా కేవీపీతో పాటు రాజగోపాల్ కూడా ఉన్నట్టుగా తెలుస్తున్నది. మరి హేమీలు, పాత కాంగ్రెస్ వాదులు
పూర్తిగా కూడా వైఎస్ షర్మిల వెంట ఉన్నారు. అయినా సరే వైఎస్ఆర్సీపీని తగు రీతిన చాలా చీలిక దిశగా ఓట్ల రూపమే కాదు, సీట్లలో కూడా చాలా ఓట్లు ఆయన ఓట్లు ఈయన తీసుకోవచ్చు, డిపాజిట్లు రావచ్చు రాకపోవచ్చు, కానీ గెలుపు మాత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలవరు. కానీ సంపూర్ణ స్థాయిలో భారీ స్థాయిలో ఓటు బ్యాంకుని మాత్రం జగన్ పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి చీల్చబోతున్నమాట వాస్తవం. ఇది ఎవ్వరు అన్నా అవునన్నా కాదన్నా ఒప్పుకోవాల్సినటువంటి విషయం. జనసేనకు తెలుగుదేశానికి ఇది లాభమనే చెప్పాలి. జనసేనకు టీడీపీకి ఇది ఇంతకు ముందు మాత్రం వైఎస్ షర్మిల ఇందులో ఎంట్రీ ఇవ్వదు, ఇక్కడ రాదు అనుకున్నప్పుడు మాత్రం జనసేన టీడీపీ కలిసినా జగన్మోహన్ రెడ్డి రావచ్చు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వీళ్ళు కలిసినా వస్తారు అనే టాకు నిన్న మొన్నటి వరకు ఉండేది. ఇప్పుడు మాత్రం ఈవిడ కాంగ్రెస్ పార్టీని నాయకత్వం వహిస్తున్న సందర్భం నుంచి మాత్రం ఈ యొక్క మార్పు అనేది ప్రజల్లో కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కనపడుతుంది, ఖచ్చితంగా కనపడుతుంది. ఇప్పుడు అవలీలగా జనసేన టీడీపీకి సీట్లు కట్టబెట్టేలా ఈ యొక్క వైఎస్ షర్మిల దూకుడు ఉండబోతుంది. ఆ దూకుడు వల్ల వైఎస్ఆర్సీపీకే నష్టం జరగబోతుంది. దానివల్ల టీడీపీ జనసేనకు మరి అనుకూలమైన వాతావరణం ఉందని చెప్పాలి. ఇప్పుడు ఎందుకంటున్నానంటే నిన్న జరిగినటువంటి మొట్టమొదటి సభలో వైఎస్ షర్మిల ఘాటుగా ఏకవచనంతో జగన్ని నిలదీసి అడగటం జరిగింది. ముందు అసలు ఎలాంటివి బయటికి తీసి రాజకీయంగా ఆయన మీద ప్రజల్లో మైండ్ గేమ్ లాగా ఏ పదాలు వదిలిపెడుతుందో దాన్ని బట్టి ఇంకా ఒక భారీ మార్పులు రాజకీయంలో జరగబోతున్నది ఏపీలో అనేది దీన్ని బట్టి తెలుస్తుంది. ముందు మరి ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఎక్కడెక్కడ జంపింగ్లు ఉంటాయి, మరి ఆ జంపింగ్లను బట్టి మరి రాజకీయ మార్పులు మరి టీడీపీ జనసేన బలంగా అవుతుందా, వైఎస్ఆర్సీపీని చీలుస్తుందా, లేదంటే కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాల నుంచి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని బలమైనటువంటి పార్టీగా రూపాంతరం చెందేటట్టు వైఎస్ షర్మిల యొక్క పర్యటనలు ఉంటాయా, మనము వేచి చూద్దాం.